అన్ని విధాలుగా ఎన్ని రకాల పండ్లు కదా, వందల రకాల పండ్లు, స్వీట్లు కూడా ఈ మధ్యలో ఎన్నెన్నో రకాలుగా చేస్తా ఉన్నారు. మరి శరీరానికి ఇవన్నీ కూడా మనకి అవసరం. ఇవన్నీ కూడా తినమని మన శరీరం బోధిస్తా ఉంటుంది. మనకు తిను 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 బలం వస్తుంది, టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది, మంచిగా స్పైసీగా ఉంటుంది అని మన శరీరం మనకు బోధిస్తా వస్తుంది కదా. అలాగనే మన ఆత్మకు కూడా ఆహారము అవసరం. మన ఆత్మకు కూడా ఆహారము అవసరమైనది. ఏం ఆహారం అంటే యేసయ్య వాక్యము. యేసయ్య వాక్యము మన ఆత్మకు ఆహారము. ఆ ఆహారం మనము తింటేనే మనము బ్రతుకుతాము. దేవుని వాక్యము వినటము ద్వారా, చదవటం ద్వారా మనం బ్రతుకుతాము. ఎట్లా? ఆత్మలో బ్రతుకుతాము. ఆత్మీయమైన రీతిలో మనం బ్రతికిన స్థితిలో ఉంటామని దేవుడు మనతోని చెప్తూ, మరి ఆ వాక్యాన్ని ప్రతిదినము మీరు చదువుకోండి అని మనతోని ప్రభు చెప్తున్నాడు. మరి ఈ విధంగా మీరు చదవాలని నేను కోరుచున్నాను. అందరము కూడా చదవాలని, మనలో ప్రతి వారు వాక్యాన్ని చదవాలని, వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రభు మనతోని సెలవిస్తున్నాడు. గడిచిన వారమంతా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడినాడు, రక్షించినాడు. మరి మీరు మా కొరకు మమ్మల్ని ప్రేమించి మా గురించి ప్రార్థన చేస్తున్నందుకు కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకే స్తోత్రం కలుగుగాక. యేసయ్య నాయినను ఒక ఊరికి వెళ్ళుచున్నాడట. నాయినని ఒక ఊరు ఉన్నది. ఆ ఊరికి వెళ్ళుచున్నాడు యేసయ్య. ఆయన శిష్యులను, బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. యేసయ్య నాయిన్ అనే ఊరికి వెళ్తున్నాడని ఆయన శిష్యులు, మరి ఇంకా జన సమూహాలందరూ కూడా ఆయనతో కూడా వెళ్తున్నారు. ఆ మార్గంలో వెళ్తున్నారు. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు బయటికి వెళ్తే చాలు, అందరూ ఆయన వెంబడి వెళ్తున్నారు. ఆయనలో ఆకర్షణ శక్తి ఉన్నది. ఆయనని చూడాలని, ఆయనతో నడవాలని, ఆయన చూపులు వారి మీదకి రావాలని, మరి ఆ విధంగా ప్రజలందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు ఎంతో మందికి కలుగుతూ ఉండగా, ఈ కష్టం ఎలా పోతుంది, ఈ బాధలు ఎలా పోతాయి? ఆయన దగ్గర ఉంటే కష్టమంతా పోతుంది, బాధంతా పోతుంది, నా వేదనంతా నేను మర్చిపోతాను, ఆయన ఉంటే చాలు అని జనములందరూ కూడా యేసయ్య దగ్గరికి వస్తున్నారు. ఆ విధంగా మరి దేవుడు యేసయ్య ఎన్నో గొప్ప కార్యాలు ప్రజల పట్ల జరిగిస్తున్నాడు, అద్భుతాలు జరిగిస్తున్నాడు. గుడ్డివానికి కన్నులు ఇచ్చినాడు, కుష్ఠరోగిని ముట్టినాడు ప్రభు. భయంకరమైన కుష్ఠరోగము మరి వచ్చినప్పుడు పిల్లలు ఉదయం అడుగుతున్నారు, ఆ రోగం ఏంటిది అని. దేవుడు ఎంతో మంచి సమయము, మంచి దినములలో దేవుడు మనల్ని వచ్చినాడు. మనకు మంచి వైద్యము దొరుకుతా ఉంది. ఇప్పుడు అన్ని రోగాలకు మందులు దొరుకుతా ఉన్నాయి. ఎంత దినాల్లో రోగాలకు మందు లేదు. కలరా వచ్చింది, భయంకరమైన రోగం. ధనవంతుడు పేదవాడు అనేది ఏం లేదు. అందరికీ ఆ రోగం వచ్చినప్పుడు డయేరియా అంటారు, వాంతులు వేరు వచ్చినారు, అవి చనిపోయేటువంటి పరిస్థితిలో కనీసం ఆ ఇంట్లో నుండి ఆ మనిషి శవాన్ని తీసి పడేసేటువంటి వారు కూడా దిక్కు లేకుండా ఉన్నారంట. కలరా వచ్చినప్పుడు ఆ ఇంట్లో నుండి ఆ శవాన్ని తీసివేయడానికి కూడా ఎవరు లేరు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేటివి. మనకు తెలుసు కరోనాలో ఎలా ఉంటుందో, మనకు కూడా జరిగింది మన దినములలో కూడా. ఇలాగున ముంబై నగరం అయితే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండేదట. ముంబై నగరంలో కలరా. అక్కడ అందుకనే మన గాంధీజీ గారు చీపురు గట్టవును బకెట్ పట్టుకొని శుభ్రం చేయడానికి మన గాంధీ తాత అంటారు. మన దేశానికి ఆయన తండ్రి లాంటి వాడు అని. ఆయన బారిస్టర్ చదువుకున్నాడు, ఏం చదువుకోని వాడు కూడా కాదు. ఆయన
మంచి లాయర్. అలాంటి ఆయన దేశ ప్రజల యొక్క బాధలు కష్టాలలో ఉన్నప్పుడు ఆయన దేశ ప్రజలకు మేలు చేయడానికి ఆయన సమస్తము తన పిల్లలు భార్య అంతా కూడా దేశ సేవ కోసమే వారు ఉపయోగపడ్డారు. వాళ్ళ కోసం ఏం సంపాదించుకోలేదు, వాడు దేశ ప్రజలందరి క్షేమం కోసము ఆ కుటుంబం నడిచింది. మరి ఆ యొక్క అంత గొప్ప వ్యక్తి ఇప్పుడంటే అందరూ చదువుకుంటున్నారు, కానీ ఆ దినాల్లో చదువు లేదు. మరి అంత గొప్ప చదువుకున్న ఆ గొప్ప వ్యక్తి బకెట్ చీపురు పట్టుకుని అందరి ఇల్లు శుభ్రం చేయడానికి బయలుదేరారు. అంటే శుభ్రంగా ఉంటేనే మరి ఆ రోగము రాకుండా పోతుందని ఆ విధంగా తను తాను తగ్గించుకొని ప్రజల క్షేమం కొరకు గాంధీజీ గారు బయలుదేరినారు. మరి ఆ విధంగా రోగం ఎంతో భయంకరమైనటువంటిది. ఆ యొక్క కుష్టు రోగం, మరి ముక్కు ఊడిపోయేది, చోటు ఊడిపోయేది. కుష్టు రోగం అంటే వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు ఊడిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఏర్పడి పుండ్లై పురుగులు పడి అంత భయంకరమైన పరిస్థితి ఉన్నది ఆ రోగం. ఆ రోగం కలిగిన వారిని ఊర్లో ఉంచారు. మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు, ఇలాంటి రోగాలు, కుష్ఠరోగి ఒక ఆయన వచ్చింది యేసయ్య దగ్గరికి, ప్రభువా నన్ను ముట్టవా అని అడిగింది. యేసయ్య ఏమాత్రం కూడా వెనకదీయకుండా ఆయన ముట్టిండు. ఆయన ముట్టినప్పుడు వెంటనే అద్భుతంగా ఆయన ముక్కు ఆయనకు, ఆయన చెవులు ఆయనకు పుండ్లన్నీ మారిపోయి చక్కగా ఒక గడియలో మార్పు నొందినట్టు ఇంత గొప్ప కార్యం జరిగించినంత మరి హృదయం ఎంత సంతోషభరితంగా ఉంటుంది, ఎంతో మనకు ఆదరణ దొరుకుతుంది, ఎంతో ధైర్యం వచ్చింది. కుష్ఠరోగి అంతవరకు తన ఊరి బయట ఉన్నాడు, అన్నం లేదు, నీళ్లు లేవు. ఎవరైనా తన ఇంటి వాళ్ళు ఇంత ఇక్కడ తెచ్చిపెడితే తిని బ్రతకాల్సిన పరిస్థితి, మల మాడేటువంటి పరిస్థితి. మనం చూడండి, ఇన్ని తింటున్నాం, ఇన్ని రకాలుగా ఉన్నప్పటికే మనకు కష్టంగా ఉంది. కానీ ఏమి లేకుండా బండల కింద, బండ సందులలో పండుకుంటూ అలాగున బ్రతికే జీవితము ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కదా. అలాంటి పరిస్థితుల్లో మరి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనను ముట్టినప్పుడు, యేసయ్య ముట్టగానే ఆ కుమారుడు స్వస్థత పొందినప్పుడు ఎంత ఆదరణ దొరికిందో కదా. మరి ఇలాంటి బిడ్డలందరూ కూడా ఏముంటే ఏం లాభం, బంధువులు ఉంటే ఏమి లాభము, అన్నదమ్ములు ఉంటే ఏమి లాభము, ఇల్లు ఉంటే ఏమి లాభము, బంగారం ఉంటే ఏమి లాభము, ఏమి లాభం చెప్పండి. తన శరీరమే బాగలేనప్పుడు ఎన్ని ఉన్నా కూడా అవి ఏమి పనికిరావు. మనకు ఏది ఉన్నా కూడా పనికిరాదు. కరోనాలో ఎంత డబ్బున్నా కూడా ఏమి పనికి రాలేదు. ఎంత ధనవంతులైనా కూడా మరి వాళ్లకు శ్రమలే వచ్చినాయి. మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇలాంటి కష్టాల్లో ఉన్నవారు వాళ్ళు యేసయ్య వెంబడే వెళ్ళిపోతున్నారు. ఇలాగన గుడ్డివాడు కన్నులు వచ్చిన యేసయ్య వెంబడే వెళ్ళిపోతున్నారు. దయ్యాలు బట్టి సమాధుల్లో తిరిగేటువంటి వాళ్ళు యేసయ్యను చూడగానే దయ్యాలు వదిలిపో పెట్టినాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? యేసయ్య వెంబడే వెళ్తున్నారు. ఇన్ని రోజులు సమాధుల్లో ఉండేవాళ్ళు, ఇన్ని రోజులు రోగాలతో మూలుగుతా, ఎక్కడో చెట్ల కిందనో గుడ్డల కిందనో మూలుగుతా ఉన్నటువంటి వాళ్ళని గురించి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు యేసయ్య వచ్చి వాళ్ళని స్వస్థపరిచినాక వాళ్ళందరూ యేసయ్యతోనే వెళ్ళిపోతున్నారు. ఇన్ని రోజులు ఎవరు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? బాగున్నావా అని అడిగిన వాళ్ళు లేరు, తిన్నవా అని అడిగిన వాళ్ళు లేరు, తాగినవా అన్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు యేసయ్య దొరికిండు వాళ్ళకు. యేసయ్య మేము తిన్నవా తాగినవా అని అడిగినటువంటి వాడు, ఆదరించినటువంటి వాడు యేసయ్య. ఆకలి కొనినప్పుడు ఆకలి అయితే ఉంటే అందరినీ చూసినటువంటి యేసయ్య ఏమన్నాడు? మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగింది.
మీ దగ్గర ఏమైనా తినడానికి ఉన్నదా అని అడిగిండు. అందరి ముఖాలు చూసిండు. అందరి ముఖాలు చూస్తే అందరికి కూడా ఆకలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి వారికి ఆహారం ఎట్లా ఆకలి అవుతుంది కదా అని తల్లిలాగా యేసయ్య విచారించి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాను. అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అంటే అవి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి వాటిని ప్రార్థన చేసి అందరికీ ఆహారము ఇచ్చింది. అందరూ కడుపు నిండా తిన్నారు. ఎంతో ధైర్యము. యేసయ్య ఉంటే మనకంతా కూడా సమాధానం ఉంటది అని ప్రజలందరూ ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తా ఉన్నారు. ఆయన మనల్ని ధైర్యపరిచేవాడు. ఇలాగున యేసయ్య నాయోను ఊరికి వచ్చినాడు. నాయోను అనేటువంటి ఊరికి యేసయ్య వచ్చినప్పుడు ఈ జన సమూహాలందరూ యేసయ్యతోనే ఉన్నారు. యేసయ్యతోనే శిష్యులు కూడా ఉన్నారు. ఆ ఊరి లోపలికి ప్రవేశిస్తుండగా మరి ఒకడు చనిపోయి ఉన్నాడంట. ఒకడు చనిపోతే పాడ మీద వాడిని మోసుకొని పోతున్నాడు. ఒకడు చనిపోతే వాడిని పాడ మీద మోసుకొని పోతున్నాడు. ఆ విధంగా మోసుకొని పోతా ఉంటే వాళ్ళ అమ్మ ఏడుస్తా ఉంది. వాళ్ళ అమ్మకు ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు ఒక్కడు కూడా చనిపోయినాడు. ఆమె ఒక విధవరాలు. ఆమె భర్త లేని తల్లి. భర్త లేనటువంటి ఆమె ఎంత దీన స్థితిలో మరి ప్రభువును మరి ఆ ఒక కుమారుని చూసుకుంటూ బతుకుతా ఉంది. భర్త లేనప్పటికీ ఆమె కష్టపడి తన కుమారుడు ఉన్నాడు కదా అని తన కుమారుని చూసుకుంటూ ఆమె బ్రతుకుతా ఉంది. అలాంటి సమయంలో ఇప్పుడు ఆ ఉన్న ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోతే ఆమె ఎంత వేదనతోనో దుఃఖంతోనో ఆ బిడ్డ బాధపడతా ఉంది. మరి బాధపడతా ఉంటే యేసయ్య నాకెందుకులే అని అనుకోలేదు. చూడండి మరి 13వ వచనంలో ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి 7వ వత్తని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడని ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఎంత దయగలవాడు యేసయ్య చూడండి, ఎంత దయగలవాడు చూడండి. ఆయన వచ్చి ఆ యమ్మ దగ్గరమ్మా ఏడవకు అంటున్నాడు. ఎవరు మనల్ని ఏడవద్దని చెప్పగలుగుతారు చెప్పండి? మన తల్లి అయితే మనం ఏడుస్తా ఉంటే ఆమె దగ్గర తీసుకొని ఏడవకని కళ్ళు తుడుస్తుంది. తండ్రి అయితే ఏడవద్దని దగ్గర తీసుకొని తుడుస్తారు. అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అయితే మన రక్త సంబంధులు అయితే మనల్ని దగ్గర తీసుకొని ఏడవకు అని చెప్తారు. కానీ ఆ బిడ్డకి ఎవరు లేరు. ఆమె యొక్క విధవరాలు. ఆమెను ధైర్యపరిచేవారు లేరు. ఆమెను ఏ విధంగా ధైర్యపరచడానికి కూడా మాటలు లేవు. ఆమె ఎందుకు బ్రతకాలో అర్థం కానటువంటి పరిస్థితి ఆమెది. అలాంటి సమయంలో ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా యేసయ్య ఆ బిడ్డ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మా ఏడవకు అంటున్నాడు. కన్న తండ్రిలాగా నువ్వు ఏడవకు అని చెప్పి ఆమె మరి ఆ పాడె మోయించినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చినాడు. పాడెని మోస్తున్నారు, 4 మోస్తున్నారు. ఆ పాడె దగ్గరికి వచ్చి పాడెను ముట్టిండంట. పాడెను దగ్గరికి వచ్చి అంటున్నాడు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఏమంటున్నాడు? లెమ్మని చిన్నవాడా నేను చెప్తున్నాను, లెమ్మని చిన్నవాడా చెప్తున్నాను అంటున్నాడు యేసయ్య. చచ్చిపోయినటువంటి ఆ కుమారుడితో మాట్లాడుతున్నాడు యేసయ్య. లే చిన్నవాడా అన్నాడు. లే అనగానే ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆ కుమారుడు లేచి మాట్లాడుతున్నాడట. చూడండి, మాటలు చెప్పేటువంటి వాడు కాదు యేసయ్య. తల్లిలాగా తను మనల్ని ఆదరించి మనకు మేలు చేసేటువంటి వాడు, మనకు సహాయం చేసేటువంటి వాడు, చచ్చిపోయిన వాడిని కూడా తిరిగి లేపినటువంటి వాడు యేసయ్య. హల్లెలూయా.